హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉగాది కదా, కాబట్టి ఈరోజు ఈ వీడియో చేస్తే ఎందుకో నాకు మంచిగా అనిపించింది. అందుకే ఈరోజు ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తమ్నైల్లో పెట్టాను కదా. కాబట్టి నేను మళ్ళీ చెప్పవసరం లేదు, కానీ కొంతమంది చూడరు కాబట్టి ఈ వీడియో వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనమాట. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే నేను ఒక 3 పాయింట్స్ చూస్ చేసుకున్నాను అనమాట ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పాలని చెప్పి. ఫస్ట్ అయితే మా ఇంట్రడక్షన్ చెప్పబోతున్నాను. సెకండ్ పాయింట్ వచ్చేసి మా యూట్యూబ్ ఎలా స్టార్ట్ అయింది, అసలు మేము ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ ఉందా, అసలు ఎందుకు స్టార్ట్ చేసాం, అలా చెప్పబోతున్నాను అనమాట యూట్యూబ్ గురించి. థర్డ్ వచ్చేసి ఇక్కడ సపోర్ట్ చేశారా చేయలేదా యూట్యూబ్లో అలాగనమాట. ఓకే, ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్లోకి వెళ్ళి ముందర ఒక చిన్న విషయం చెప్తాను. అందరికీ హ్యాపీ ఉగాది గైస్. ఇదన్నమాట. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము అనమాట. ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది అనమాట. ఇంకా తన ఇంట్రడక్షన్, ఇంకా దాన్ని అందరూ శరణ్య అని పిలుస్తారు, ఇంట్లో అయితే శరణు అని పిలుస్తారు. అంతే గైస్, తనకి ఇంట్రడక్షన్ ఏం లేదు. ఇప్పుడు నాకు ఏం చెప్తాను. నన్ను లీలా అని పిలుస్తారనమాట అందరూ. ఫుల్ నేమ్ అయితే లీలా కుమారి, నానమ్మ పెట్టారనమాట కుమారి అని చెప్పి. లీలా కుమారి అనమాట నా పేరైతే. లీలా అని ఇంకా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అలా లీలా అని పిలుస్తారు. స్కూల్లో కూడా ఇంకా ఆల్మోస్ట్ అందరూ లీలా అని పిలుస్తారు. అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసి అయితే లిఖిత అని పిలుస్తారనమాట. ఇంకా నానమ్మ వాళ్ళు అయితే పెద్ద అమ్మాయిని పిలుస్తారు, చెల్లి అయితే అక్క అని పిలుస్తుంది. అసలు ఆ పేరు పెట్టి ఎప్పుడు పిల్లలు ఇప్పుడు వచ్చానమాట నన్ను. నెక్స్ట్ అమ్మ వచ్చేసి చిన్న అని పిలుస్తారు అనమాట నన్ను. ఓకే గైస్, ఇంకెందరితో ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది. సారీ గైస్, నేనైతే ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను అనమాట. ఇక్కడే ఇప్పుడు 10th వెళ్ళిపోతున్నాను. అండ్ ఈ వీడియోస్ కూడా మేనేజ్ చేస్తూ, స్టడీ మేనేజ్ చేస్తూ యూట్యూబ్ అయితే నేను రన్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇంక సెకండ్ పార్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయాలు అయితే నేను చెప్తాను మీతో. ఓకే, గో టు సెకండ్ పార్ట్. ఎలా స్టార్ట్ చేశాను, ఇప్పుడు గ్రోత్ ఎలా ఉంది అని చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే యూట్యూబ్ని అసలు మాకు ఆ థింకే లేదనమాట యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చెప్పి. ఒకసారి చెల్లికి బ్యాచ్ స్టడీ చేస్తున్నాను అనమాట స్కూల్లో. అది క్రిస్టియన్ స్కూల్ టైప్ అనమాట. కాబట్టి బ్యాచ్ క్రిస్మస్ కోసం ఏదో బ్యాచ్ స్టడీ చేయమని చెప్పారు. మా చెల్లికి అన్ని రావు కదా, ఇంక నేనే చాలా క్రియేటివిటీతో యూస్ చేసి చేశాను అనమాట. ఆ బ్యాచ్ సగమే పూర్తయింది, ఇంకా మధ్యలో చేయలేదన్నమాట. ఆ మధ్యలో చేయలేదు, అందుకని అప్పుడు జస్ట్ నేను నార్మల్గా ప్రిపేర్ చేస్తున్నాను. అక్క చిన్న వీడియో తెస్తాను, సాంగ్ పెట్టాను. అది యూట్యూబ్ వీడియో అని చెప్పలేదు నాకు. సరే సాంగ్ పెట్టింది, నేను సరదాగా లేదా తిప్పానమాట. అది వీడియో తీసి పోస్ట్ చేసింది అనమాట. నాకే తెలియదు అసలు యూట్యూబ్ ఎలా చేయాలో కూడా తెలియదు అనమాట నాకు. ఐ థింక్ 8th క్లాస్ అనుకుంటా. 8th క్లాస్లో వీడియో తీసింది. నాకు యూట్యూబ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ యూట్యూబ్ అంటే షార్ట్స్ చూడడానికి, వీడియోస్ చూడడానికే అని యూస్ చేసేవాళ్ళము. ఇంకా అది అసలు దానికి ఎలా తెలిసిందో తెలియదు నాకు, అసలు ఎలా అప్లోడ్ చేయాలి, క్రియేట్ చేయాలని చెప్పి సాంగ్ పెట్టింది. అది మీరు ఆల్రెడీ చూసుంటారు. అది నాకు ఫస్ట్ వీడియో షార్ట్ అనమాట. ఆ ఒక్క వీడియో తీసింది గైస్ మా చెల్లి అయితే. నాకు ఇంకా సర్లే ఫేస్ ఏం కనిపించలేదు కదా అని ఇంకా అలా వదిలేసాము. ఇంకా ఆ ఇయర్లో మళ్ళీ యూట్యూబ్ షార్ట్స్ అనేవి పెట్టడం అనేం లేదు, ఇంకా అలా వదిలేసాము. ఇంకా 9th క్లాస్కి వచ్చినప్పటి నుంచి కొంచెం యూట్యూబ్ మీద కొంచెం ప్యాషన్, ఇంట్రెస్ట్ ఎక్కువయ్యి సరే స్టార్ట్ చేద్దాము, ఏదో 9th కదా 10th కాదు కదా అని సరదాగా అలా స్టార్ట్ చేసాను అనమాట. ఏదో నాకు వచ్చిన కొన్ని అంటే నాకైతే కుకింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే నేనైతే కుకింగ్ వీడియోస్ చేద్దామని నాకు థాట్ అయితే వచ్చిందనమాట. అండ్ కాబట్టి ఇంకా అలాగైతే స్టార్ట్ చేశాను కుకింగ్తో. నా యూట్యూబ్ జర్నీ అయితే బాగానే ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 2 months బ్యాక్ నుంచి అయితే గ్రోత్ బాగా అనిపించింది అనమాట నాకైతే. అంతే గైస్, ఇంక యూట్యూబ్ గ్రోత్ గురించి. నెక్స్ట్ సపోర్ట్ అంటే ఫస్ట్ సపోర్ట్ లేని వ్యక్తి ఒకళ్ళు అనమాట. ఎవరంటే మా సిస్టర్. అసలు హెల్పే చేయదు, ఏమి చేసినా హెల్పే చేయదు. అంటే యూట్యూబ్ షార్ట్స్ నేను పెడుతూ ఉంటాను కదా, ఇది ఇలా పట్టుకో కెమెరా అని చెప్తే అసలు పట్టుకోదు. నేనే తిప్పలు పడి వీడియో తీస్తాను అనమాట. అందుకే కొంచెం
కొంచెం క్లారిటీ ఉండదు. సపోర్ట్ అయితే ఫస్ట్ దాని నుంచే ఉండదన్నమాట. మిగతా అందరూ సపోర్ట్ చేస్తారు. ఆ అమ్మ అయితే నేను బాగా చదువుతాను కాబట్టి ఇంకా అన్నీ చేయిస్తుంది, కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ. అందుకే స్కూల్లో కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అలాంటివన్నీ ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తానన్నమాట. అంటే ఒక ఒక స్పెసిఫిక్ పని మీదే కాకుండా అన్ని దాంట్లో ఎలా అంటారు కదా, మర్చిపోయాను, మల్టీ టాలెంటెడ్ అన్నట్టుగా ప్రతి దాంట్లోని పార్టిసిపేట్ చేస్తాను. ఎందుకంటే ప్రతి దాని మీద మనకి గ్రిప్ అనేది వస్తుంది కదా. అందుకే గైస్ మా మమ్మీ అయితే ప్రతి దాంట్లోకి పార్టిసిపేట్ చేయమని చెప్తుంది. మా మమ్మీ అయితే ఫుల్ సపోర్ట్ నాకైతే. ఇంకంతే గైస్ యూట్యూబ్ని. బాయ్ బాయ్ గైస్.